తమ్ముడు ఆగు తమ్ముడు. తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం ఆగు తమ్ముడు. తమ్ముడు ఏమైంది తమ్ముడు? నన్ను వదిలన్నా, నన్ను వదిలన్నా, చచ్చిపోతాను, వదిలన్నా. తమ్ముడు ఆగు తమ్ముడు. వదిలన్నా నన్ను. తమ్ముడు ఆగు తమ్ముడు. వదిలన్నా నన్ను, చచ్చిపోతా అన్నా. తమ్ముడు 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 ఒక్క నిమిషం ఆగు తమ్ముడు. అసలు ఏమైంది తమ్ముడు నీకు? నాకు సబ్జెక్టులు పోయినా, చచ్చిపోతా. తమ్ముడు కూడా చచ్చిపోవడమేం తమ్ముడు? ఒక్క నిమిషం చెప్పేది తమ్ముడు. నీకు ఒక అడ్రస్ ఇస్తా తమ్ముడు, అక్కడికి వెళ్ళి తమ్ముడు. ఆయన గలువు తమ్ముడు, ఆయన నీకన్నీ చెప్తురు తమ్ముడు, నీ ఫ్యూచర్ గురించి చెప్తురు తమ్ముడు. అయినా నువ్వు చనిపోవాలనుకుంటే తమ్ముడు అప్పుడు చనిపో తమ్ముడు. ఇప్పుడైతే ఆగు తమ్ముడు, చచ్చిపో తమ్ముడు. ఈ అడ్రస్కి వెళ్ళి తమ్ముడు, ఆయన అన్నీ నీకు చెప్తురు తమ్ముడు. ఇక్కడికి వెళ్ళి కలువు తమ్ముడు అతన్ని. సరే అన్న. ఆగు తమ్ముడు. అన్న ఈ అడ్రస్ ఎక్కడన్నా? స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తీసుకో. ఓకే అన్న. Analysis phase. First of all, we have to design a machine level language. So once it stand up. So last time last class you have any problem? Then are you sleeping? Where is your ID card? Class లో ఉంటావా వెళ్ళిపోతావా? అరే ముందేద్దాం రాండ్రా.
ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ రిలాక్స్ వీరేష్ తీసుకున్నా నాకు తీసుకోవాలి చాలు చాలు అరే చాలు రా అరే నాకు మూడు పది రా నేను వచ్చినా అరే వంశీ నీరా రాక అరే వంశీ చెప్పరా రెండు అయినాయి రండి ఏం కాదు పాత అందరూ బాగా బయట హలో చెప్పు ఎక్కడికి మీ క్లాస్ ఏం కాదు ఏం కాదు ఇప్పుడు కుదరదు బాయ్ ఆగు. నీకు నాకు సెట్ కాదు కంటో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇదే అందే అమ్మాయి గురించి నువ్వేంటి ఎట్లా చేస్తున్నావు అసలు కష్ట కాదు చేస్తాను ఇదిలే అమ్మాయి రిలాక్స్ వేరే వచ్చినంత మంది ఉన్నారు సిగరెట్ తాగుతావా నాకు అలవాట్లేదు వద్దు పట్టుకో అలవాట్లేదు పట్టుకో అలాగే ఉంటుంది హలో అన్నయ్య, డబ్బులు అరేంజ్ అయ్యాయా? డాక్టర్స్ బాగా సీరియస్ అంటున్నా, తొందరగా రా అన్నయ్య. ఏమైందిరా? అరే నాన్నకే హార్ట్ అటాక్ అంటరా, ఆపరేషన్కి 5 లక్షలు అవుతాయి అంట. నాకేం చేయాలో కూడా అర్థం కాదు. బాధపడకులే, నేను మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను ఆగు. సరేరా. అరే సూర్య, చెప్పరా. అమౌంట్ అడిగావుగా,
3 lakhs సెట్ అయినాయిరా. అరే. 5 lakhs అడిగాం కానీ 3 lakhs ఇచ్చాడు రా. అరే 5 lakhs కావాలి కదరా ఆపరేషన్కి. అడిగా కానీ 3 lakhs ఇచ్చాడు. అది నీకు ఫోన్పే చేస్తున్నా చూడు. సరేరా. అరే పంపించా చూడరా వచ్చాయి. సరేరా. అరే ఇప్పుడు 5 lakhs కావాలి కదరా, మరి 3 lakhs ఉన్నాయి, ఇంకెలా రా? అని 5 lakhs అడిగితే 3 lakhs ఇచ్చాడు రా. నా మాటిని సాయంత్రం ఒక మ్యాచ్ ఉందిరా, పక్కా కొట్టిద్ది. మ్యాచ్ చేసుకోరా, 2 lakhsకి 2 lakhs వస్తాయి. వస్తాయారా? పక్కా వస్తాయిరా. సరేరా. నా మాటిని వేసుకో, పక్కా మ్యాచ్ కొట్టేద్ది. సరేరా. ఆపరేషన్ కూడా అయిపోద్ది, డబ్బులు సెట్ అయిపోతాయిరా. సరేరా. సరే మరి ఉంటా. సరేరా. నువ్వేం బాధపడకు, కంగారు పడుకో, నేను వెళ్తున్నా. మ్యాచ్ అయ్యాక కాల్ చేస్తా. బాయ్ రా. సరేరా. సరే, మ్యాచ్ అయ్యాక కాల్ చేస్తారా? చెప్పారు కదా, అంత కాన్ఫిడెంట్ చెప్పాడంటే లేదు నాకు తెలిసి ఆస్ట్రేలియా చాలా బెస్ట్ మ్యాచ్ కానీ వాడు చెప్పింది కాదు అంతగానే చెప్పినట్టు. సరే డాడీకి రేపు ఆఫీస్ ఉంటాం. స్టాప్ అరే ఆపరా రే. ఏమైందిరా మీటింగ్ ఇంకోసారి కాల్ చేయరా? పాట ఏంటా నీకు చెప్పే కదరా. సెట్ చేసుకోవాలి. నిన్న అమ్మాయిగా నేను వేసింది. నేను చెప్పాను కదరా వాడి నంబర్ కానీ 2 లక్షలు పోయిందా? అరే 2 లక్షలు నాకు నేనేం చేశాను రా, వచ్చింది అనుకున్నారా పక్కన? అరే నేను వచ్చింది అనుకున్నారా మ్యాచ్? బాయ్. ఏంటి సూర్య, ఎలా వచ్చా? సార్ నాకు చెప్పండి ఏంటది? సార్ నాకు 4 lakhs అర్జెంట్. అంత అవసరమా? ఏంటి విషయం? మా డాడీ ఆపరేషన్. ఏమైంది మీ నాన్నగారికి? మరి డబ్బులు ఇవ్వటానికి నేను సిద్ధమే, కానీ మరి నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమన్నా ఉంటుందా? ఇంటికైతే నీ పేరు మీద ఉన్నాయా? అంటే మా డాడీ పేరు మీద. మరి మీ డాడీ పేరు మీద ఉంటే మరి మరి నువ్వు దానికి గార్డియన్గా మరి సంతకం పెడతావా? జాగ్రత్తగా. సంతోషం. తొందరగా మీ నాన్నగారు కోరుకోవాలని కోరుకుంటున్నాను. పుస్తా దానికి ఎలా ఉంది? డబ్బులు అరేంజ్ అయ్యాయా? పల్స్ చాలా తక్కువ ఉంది, మీరు రెస్ట్ తీసుకోవాలి బాగా. ఒకసారి జరుగు, డాక్టర్ చందనకు కాల్ చేసి వస్తాం. హలో డాక్టర్ చందన, ఎక్కడున్నారు? పేషెంట్కి సర్జరీ చేయాలి, మీరు త్వరగా రండి. ఎక్కడున్నా కానీ. ఎలా ఉన్నారు? హార్ట్ పెయిన్ వస్తుంది. ఏం పర్వాలేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి. బీపీ నార్మల్గానే ఉంది, మీకు మేము సర్జరీ చేస్తాము. సరే. అక్కడ డబ్బులు కట్టారా? కట్టాం మేడం. ఎంత కట్టారు? 5 lakhs కట్టాం. ఓకే, సర్జరీ చేస్తాం. ఇక్కడ ఎవరు ఉండకండి, ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే నాన్న, రెస్ట్ తీసుకో, ఏం భయపడకు, అంత మంచిగా అయింది, పడుకో నువ్వు. అక్క, ఏమన్నా అవసరం ఉంటే. నాన్న ఇలా రారా ఒకసారి. చెప్పండి నాన్న. అరే ఇప్పటికైనా జీవితం విలువ తెలుసుకున్నావా? అక్కకి చెల్లికి పెళ్లి చేయాలి నాన్న, నీ మీదే ఆధారపడింది. సరే నాన్న. మంచిగా చదువుకోరా. ఇప్పటికీ గడిచిపోయింది ఏమీ లేదు నాన్న, ఒకసారి నీ జీవితం మీద దృష్టి పెట్టరా.
చెప్పరా. అరే తొందర రారా. వస్తున్నా. ఎక్కడున్నావు? వస్తున్నా. రే మామ, ఏమైందిరా? అరే నాకు ఏం అర్థం కావట్లేదు, ఎంత చదివినా ఎక్కట్లా. నన్ను ఏం చేయమని? ఏం కంగారు పడకు, మనం ఫోన్ చేస్తా, ఏం కాదు. సరే. అరే మన వంశీగాడు కొంచెం ఫీల్ అవుతున్నాడు. బ్రేకప్ అయింది, ప్లస్ ప్రొఫెలో ఫెయిల్ అయ్యాడు, ఇంకా బాధపడుతుంది. ఉన్నాం కదా వంశీ, మేము చూసుకుంటాం. చదువుకోను కూడా. సరే వంశీ, మరి మేము మన వాళ్ళు ఉన్నారు, నువ్వేం బాధపడదు. జాగ్రత్తగా రాయండి. మీ దగ్గర ఎక్కడ చుట్టుపక్కల ఏ పేపర్ ఉంటుంది. చూసారా, ఆల్ క్లియర్ కొట్టాడు ఈసారి. చూడండి మొత్తం ఆల్ క్లియర్ చేసి రిజల్ట్స్ వచ్చింది. అవునా, పాస్ అయినవన్నీ నేను నాకైతే రిపోర్ట్ ఇష్టం లేక మా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ పేపర్ తీసుకున్నాం. ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ ఇలా పెట్టాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పేపర్ పేపర్ అంటే ఏంటి? దీనికి స్ట్రెంత్ లేదు. అంటే ఏంటి? మీరంటే జస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంది. అంటే ఏంటి? ల్యాంగ్వేజ్ స్టేజ్లో ఉంది. దీన్ని ఎలా వదిలేస్తే అదే ఈ పేపర్ని నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఏమైంది? ఎదుగుతుందా? ఎంతసారి మాట్లాడాలి ఇలా పెట్టుకుంటే అంటే నిన్ను ఎఫెక్ట్ చేయగలిగింది. ఒక పేపరే ఇలా అయితే మరి అలాంటిది అన్నీ తెలిసి నువ్వు ఆలోచించగలిగే జ్ఞానం ఈ పేపర్ ఉన్న ఆలోచన లేదు. పేపర్ ఉంది, పేపరే అదే నువ్వు నీకు రాని విషయాలు ఏదైతే ఉన్నాయో అవి నేర్చుకుని మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తే కాదు. లైఫ్ లో చదువు అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ తో ఫెయిల్ అవ్వడం వల్ల లైఫ్ కట్ చేసుకోవడం అనేది మంచి విషయం కాదు. ఇంకా చాలా దారులు ఉంటాయి లైఫ్ సక్సెస్ అవ్వాలంటే. అటువైపు ఆలోచించాలి స్టూడెంట్స్ మొత్తం.